హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి గురజాడ అప్పారావు గారి వర్ధంతి. గురజాడ అప్పారావు గారు మనకు తెలిసిందే. కన్యాశుల్కము అండ్ మామూలుగా బాల్య వివాహాలు ఇలాంటి చాలా అడ్డుకున్నారనమాట ఆయన రచనలు అండ్ పద్యాలతో. అండ్ మామూలుగా విప్లవకారుడు కూడా అనమాట ఆయన. అండ్ ఆయన చాలా తెలుగు వాళ్ళని మేలుకొల్పాడని చెప్పొచ్చు. ఆయన పుట్టింది వచ్చేసి విశాఖపట్నంలో పుట్టారు. చనిపోయింది వచ్చేసి విజయనగరంలో చనిపోయారు అనమాట. పక్కన అది ఏరియాస్ గంటన్నర గ్యాప్ ఉంటుంది అంతే. మా అయితే 2 hours గ్యాప్ ఉంటుంది పక్కన ఏరియాసే. మన తెలుగు కూడా గర్వకారణం అనమాట. గురజాడ అప్పారావు అంత ఫేమస్ అవ్వడం, ఆయన ఇంటర్నేషనల్గా ఫేమస్. అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువ జరిగేవి అండ్ కన్యాశుల్కాలు కానీ ఇట్లా కొన్ని ఉండే అనమాట. పక్షవాతం వచ్చిన వాళ్ళని చంపేసింది, లేదంటే హస్బెండ్ చనిపోతే వైఫ్ చనిపోవాలని చెప్పి మూఢనమ్మకాలు కొన్ని ఉండేవి. ఇలాంటి చాలా నిర్మూలించారనమాట. గురజాడ అప్పారావు గారి గురించి మీకేం తెలుసు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి